హాయ్ అండి, నేను ఝాన్సీని అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందామండి. అదేంటంటే రుక్మిణి కళ్యాణం గురించి. అయితే విదర్భ దేశమున భీష్మకుడను రాజు ఉండెను. అతనికి 6 సంతానము. వారిలో రుక్మి అనువాడు జ్యేష్ఠుడు. మిగిలిన వారు వరుసగా రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి అను 4 పుత్రులు. రుక్మిణి అను ఒక పుత్రిక ఉన్నారు ఆయనకి. రుక్మిణి బంధువుల ద్వారా శ్రీకృష్ణుని వైభవమును విన్నది. కుతూహలపడి ఆయన్నే భర్తగా పొందవలనని సంకల్పించినది. శ్రీకృష్ణ వైభవమును మనకు వినిపించేవారే నిజ బంధువులు. రుక్మిణి అభిష్టానుసారము ఆమెను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేయుటకు బంధుజనులు ఇష్టపడిరి. కానీ జ్యేష్ఠ భ్రాతయగు రుక్మికి ఇష్టం లేకుండెను. ఆమెకు సరి అయిన వరుడు శిశుపాలుడే అని అతని నమ్మకము. అన్న అగు రుక్మి శిశుపాలనకు కబురంపెను. రుక్మి శిశుపాలనకు వార్త నంపినన్నటి విషయము తెలియగానే రుక్మిణి తీవ్రంగా వ్యధ చెందెను. వెంటనే సుదేవుడను బ్రాహ్మణుని పిలిపించి విశ్వసనీయమైన ఆ ద్విజుని ద్వారా శ్రీకృష్ణునికి వినతి పత్రమును పంపెను. నవ కమల సౌరభమును వెదజల్లే రుక్మిణీదేవి అన్న యొక్క ఆలోచనను గ్రహించినదై లోలోన పరితపించినదై ఆప్తుడైన ఒక బ్రాహ్మణుని పిలిపించి ఇలా పలికింది: పండితాగ్రణి, గర్వముతో మదించి ఉన్న మా అన్న రుక్మి నన్ను శిశుపాలనకిచ్చుటకు నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా నీవు ద్వారకా నగరానికి పోయి నా పరిస్థితిని శ్రీకృష్ణునికి విన్నవించుము అని రుక్మిణీదేవి బ్రాహ్మణుని ప్రార్థించెను. బ్రాహ్మణుడు బయలుదేరి ద్వారకకు వచ్చెను. శ్రీకృష్ణుని కలుసుకొని స్వర్ణ సింహాసనమునందు ఆసీనుడైన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని చూడగానే నమ్రతతో లేచి దేవతలు తనను ఆరాధించున్నట్లు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని పాదమును కడిగి అర్చించెను. దేవతలు శ్రీకృష్ణుని అర్చింతురు. అట్టి పరమాత్మయగు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని పాదములను కడిగి గురువు యొక్క శ్రేష్టత్వం ఎలాంటిదో లోకమునకు చాటి చెప్పెను. బ్రాహ్మణుడు భుజించి విశ్రమించు సమయాన శ్రీకృష్ణుడు ఆయనకు పాద సంవాహనమనర్చెను. ఓ విప్రోత్తమ, నీవు సంతృప్తి చెందిన మనస్సును కలిగి ఉన్నావు. నీ ప్రవర్తన పరులు అనుసరించదగినది. ఓ ద్విజవర, నీవు ఏ ప్రదేశము నుండి వచ్చితివి, ఏ కార్యనిమిత్తమై అరుదించితివి, అది రహస్యము కానిచో నాకు చెప్పుము. నేను చేయదగిన కార్యమును తెలుపుము అని జగద్రక్షకుడకు శ్రీకృష్ణుడు బ్రాహ్మణునితో పలికెను. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు రుక్మిణీదేవి ఇచ్చిన పత్రమును విప్పి శ్రీకృష్ణుని అనుమతితో దానిలోని విషయమును చదివెను. రుక్మిణీ సందేశమును విప్రుడు శ్రీకృష్ణునకు తెలిపినట్లు జీవుల విషయమును గురుదేవుడు దేవునకు ఎరింగించును. శ్రీకృష్ణుని సౌందర్యమునే గాక ఆయన అనంత కళ్యాణ గుణములను కూడా ఆలకించినట్లు రుక్మిణీదేవి చెప్పుచున్నది. కంసారి, నీ కళ్యాణ గుణములు చెవుల పడితే దేహతాపాలన్నీ తీరిపోతాయి. కళ్యాణమూర్తి, మంగళకరమైన నీ రూపమును దర్శించగనే నేత్రాలకు సర్వశుభములు చేకూరుతాయి.
దుష్ట సంహార, నీ పాద సేవా భాగ్యము ప్రాప్తించినచో ప్రపంచములో మహోన్నత స్థితిని పొందడం జరుగుతుంది. మానిని చిత్తచోర, నీ నామస్మరణతో సర్వబంధాల నుండి విముక్తి లభిస్తుంది. అట్టి నీ యందు నా మనస్సు సదా లగ్నమై ఉంది. ఇది సత్యము. నన్ను కరుణ చూచి కాపాడు. ముకుంద, లజ్జావిహీనమగు ఈ నా కార్యమును నీవు మరో విధముగా భావింపకము. ఎందులకనగా రూపమునందును, జ్ఞానమునందును, వయస్సునందును, ఐశ్వర్యమునందును సాటి లేని మేటి స్వరూపుడవు, నరలోక మనోభిరాముడవు అగు నిన్ను సద్వంశమున జనించినదియు, ఉదార చరితము, ధైర్య సంపద కలిగిన ఏ కన్య పతిగా పొంద అభిలషింపకయుండును. రుక్మిణీదేవి సిగ్గును విడిచి ఈ విధముగా ఉత్తరము రాయటలో తన తప్పు ఏమాత్రమూ లేదనియు, శ్రీకృష్ణుని సద్గుణములే ఆమెను ఇలా రాయడానికి కారణమని తెలుపుచున్నది. ఒకవేళ శ్రీకృష్ణుడు ఆలస్యం చేసినచో పరిస్థితి విషమించునని రుక్మిణీదేవి చెప్పుచున్నది. పురుషోత్తమ కృష్ణ, నిన్ను నివారించుటకు ఇక్కడ హేతువు గోచరించుట లేదు. నీవు చతురంగ బలాలతో రేపే ఇక్కడికి వచ్చి శిశుపాల జరాసంధులను ఓడించి నా వద్దకు వచ్చి రాక్షస వివాహ విధానం అనుసరించి నన్ను తీసుకుని పొమ్ము. వచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నీ బంధువులను చంపక అంతఃపురం నందున నన్ను ఏ విధముగా కొనిపోవుదును అని నీవు సంకోచించో దానికి ఉపాయమును తెలుపుచున్నాను. వివాహమునకు ముందు రోజు గొప్ప ఊరేగింపుతో మా కులదేవత వద్దకు వెడలు ఆచారం ఉన్నది. ఈ సందర్భంన వధువు ఊరి బయట గల పార్వతీదేవి ఆలయమునకు అరుదించును. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు అపహరించు సందర్భంన రుక్మిణి బంధువులు శ్రీకృష్ణుని తప్పక ప్రతిఘటించెదరు. ఆ పోరాటంలో రక్తపాతమయ్యే ప్రమాదము కలదు. మరి రక్తపాతం లేకుండా అంతఃపుర స్త్రీని అపహరించేట్లు అని శ్రీకృష్ణుడు ఆలోచించునేమో అని భావించిన రుక్మిణీదేవి ఉపాయమును తెలిపినది. కులదేవతను దర్శించు ఆచారం అనుసరించి ఊరి బయటనున్న పార్వతీదేవి ఆలయానికి తాను వచ్చేదననియు, ఆ సమయంన ఏ తెంచి తనను గ్రహింపమనియు తెలిపెను. ఇదంతా రుక్మిణీదేవి పంపిన ఆ పత్రంలో ఉందన్నమాట అండి. తనే అన్నీ చెప్తుంది. రుక్మిణీదేవి పంపిన శుభ సందేశంను విని సంతుష్ట చిత్తుడైన శ్రీకృష్ణుడు సుదేవుని చేయి పట్టుకుని, ద్విజవర, నా మనసు కూడా రుక్మిణి యందు లగ్నమై ఉన్నది. రాత్రివేళ నిద్ర పట్టుట లేదు. ఆమె సోదరుడు రుక్మి మా వివాహమునకు అంతరాయం కలిగించుచున్నాడని నేనెరుగుదును. జనులు కట్టెలను కాల్చి అగ్నిని గ్రహించులాగున నేను అధములైన రాజులను వధించి రుక్మిణిని గ్రహింతును అని పలికి తన సారథియగు దారుకుని పిలిచి రథమును సిద్ధము చేయమని ఆజ్ఞాపించెను. సుదేవునితో కలిసి శ్రీకృష్ణుడు రథమునెక్కి విదర్భకు పయనమాయెను. కుండిన నగరమంతయు చక్కగా శోభించుచుండెను. రుక్మిణీదేవి చక్కగా అలంకరింపబడెను. శాంతి హోమములు జరుగుచుండెను. దానములు సాగుచుండెను. ఒకవైపు శిశుపాలనకు శుభకర్మలు జరుగుచుండెను.
జరాసంధ దంతవక్త్రాది రాజులెందరో వివాహమునకు విచ్చేసినారు. శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణిని అపహరింపజూచినచో తామంతా అతన్ని ప్రతిఘటించి యుద్ధము చేసి ఆమెను శిశుపాలనకిప్పించుటకు నిర్ణయించుకొనినారు. రుక్మిణీహరణార్థము శ్రీకృష్ణుడు ఒంటరిగా కుండినపురమునకు ఏగుచున్నాడని గ్రహించిన బలరాముడు ముందు చూపుతో సైన్యమును వెంట పెట్టుకుని విదర్భకు బయలుదేరెను. వెళ్ళిన సుదేవుడు తిరిగి రాలేదు. రుక్మిణి దుఃఖవదనురాలయ్యెను. తన దురదృష్టమును నిందించుకొంచుండెను. అశ్రుపూరిత నయనాలతో దిగులు చెందుచుండగా ఆమె ఎడమ తోడ బాహువు నేత్రము శుభ సూచకముగా అదరెను. ఇంతలో సుదేవుడు రుక్మిణిని సమీపించి శ్రీకృష్ణుని ప్రతిజ్ఞను వినిపించెను. హర్షపూర్ణ చిత్తురాలైన రుక్మిణి పరవశించిన హృదయంతో నేను ప్రస్తుతము ఈ అమోఘ వార్తను అందించిన మీకు నమస్కారం కన్నా మరొకటి ఇవ్వలేను అని పలికి వందనమాచరించెను. పరమాత్మను చూపిన గురువునకు ఏమి ఇవ్వగలము? మన భక్తినే ఇవ్వగలము. రుక్మిణి కూడా అదియే చేసి చూపెను. పార్వతీదేవి మందిరమునకు రుక్మిణీదేవి బయలుదేరెను. చెలికత్తెలు అస్త్రములను ధరించిన వీర సైనికులు వెంట నడుచుచుండగా రుక్మిణీదేవి దేవీ దర్శనార్థము వెళ్ళుచుండెను. శ్రీకృష్ణుని పాదపద్మములను హృదయమున ధ్యానించుచు రుక్మిణీదేవి అడుగులిడుచుండెను. రుక్మిణీదేవి ఆలయమును సమీపించెను. శాంతభావంతో దేవి కడకు వెళ్ళెను. దేవిని దర్శించెను, వందనమాచరించెను. అశ్రుపూర్ణ నయనాలతో దేవిని ప్రార్థించెను. అమ్మలకు అమ్మవైన నీవు పెద్దమ్మవు, దయాసాగరివి. అమ్మ, లోకంలో నిన్ను నమ్మిన వారికి నాశనము అనేది ఉండదు. తల్లి, నాకు శ్రీకృష్ణుని భర్తగా అనుగ్రహింపుము అని ప్రార్థించెను. దేవిని ఆరాధించి ఆశీస్సులను గైకొన్ను. మందిరం నుండి బయలువెడలను. మందిరం నుండి వెలుపలకు రాగానే ఆమెను గాంచిన రాజులు మోహమునకు గురి అయిరి. ఆమె వారిని చూచెను. జగన్మాత యొక్క దృష్టిని భరించలేక మోహించిన రాజులు మూర్ఛితులైరి. శ్రీకృష్ణుడు అరుదించెను. రథమును ముందుకు నడిపెను. రథమునెక్కుటకు ప్రయత్నించు రుక్మిణికి చేయి అందించెను. అందరూ చూచుచుండగానే రుక్మిణిని హరించెను. రుక్మిణీదేవి పూజను ముగించగానే శ్రీకృష్ణుడు అరుదించి దర్శనమిచ్చి ఆమెను గైకొనెను. తోడేళ్ల మధ్య నుండి తన భాగమును హరించు సింహము వలె శ్రీకృష్ణుడు రుక్మిణిని హరించి రథంపై నెక్కించుకుని రాజసమూహమును నోడించి బలరామాదులతో కూడి మెల్లగా బయలుదేరెను. ఇదండి రుక్మిణి పరిణయము ఇలా జరిగిందనమాట. శ్రీకృష్ణుడు దొంగతనంగా అని కాదు, అందరు చూస్తుండగానే అని చెప్తున్నారు కదా. కాకపోతే పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ఆమె ఇష్టాన్ని ప్రకారం తీసుకుని వచ్చాడనమాట. అది రుక్మిణి పరిణయం గురించి. సరేనండి, ఎలా ఉందో ఈ కథ అందరూ విని చెప్పండి నాకు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటా.